విశాఖ వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో ఘనంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు. విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. యూటర్న్ తీసుకున్న 12 మంది వైసీపీ కార్పొరేటర్లు. టీడీపీ తీర్థం పుచ్చుకుని వైసీపీకి షాక్ ఇచ్చిన వాయనం. అల్పపీడనం బలపడిన నేపథ్యంలో ఎగసిన అలలు. నిర్మానుష్యంగా మారిన సాగర తీరం. ఇక వివరాల్లోకి వెళ్తే విశాఖలోని ఈస్ట్ పాయింట్ కాలనీలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల నేపథ్యంలో ఆలయం భక్తులతో శోభిల్లింది. ఆలయం ప్రత్యేక పుష్పాలతో, విద్యుత్ వెలుగు అలంకరణలతో భక్తులను ఆకట్టుకుంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి దర్శించుకున్నారు. స్వామివారికి విశేష ద్రవ్యాలతో ఆలయ పూజారులు మహా అభిషేకాన్ని చేశారు. భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత 34 సంవత్సరాలుగా స్వామివారి గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. విశేష సంఖ్యలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా పౌర్ణమి వేడుకల్లో పాలు పంచుకోవడం విశేషమన్నారు. అన్నదానం ఈ ఆలయంలో జరిగే నిరంతర ప్రక్రియ అని తెలిపారు. చిన్నవాల్తేరు ఈస్ట్ షిరిడి సాయి ధ్యాన మందిర్ ఆవరణలో గత 33 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గురు పూజ మహోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ కన్నుల పండుగ జరుగుతుంది. ఈ గురు పూజ మహోత్సవం ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అటు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు కూడా భక్తులు ఇక్కడికి ముందుగానే చుట్టాలు ఇళ్ళకి వచ్చి ఈరోజు ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అలాగే గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజున నగరంలో ఉన్న స్వచ్ఛంద సంస్థల వాళ్ళకి ఇచ్చారు. నిన్న గిరి ప్రదర్శన సందర్భంగా గిరి ప్రదర్శన సింహాచలం గిరి ప్రదర్శనకి వెళ్ళే భక్తులకు కూడా వివిధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం పంపించాం. ఇదిలా ఉండగా కేజీహెచ్ కొండపై వెలిసిన శ్రీ 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 సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆషాఢ పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 5 పౌర్ణములు క్రమం తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటే ఎంతటి కోరికలైనా నెరవేరుతాయని ఆలయ వైదిక వర్గం తెలిపింది. ఈ మేరకు కొన్ని వేల సంఖ్యలో భక్తులు ప్రతి పౌర్ణమికి స్వామివారి దర్శనానికి పోటెత్తుతారని వారు వెల్లడించారు. తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, హోమాలు, అభిషేకాలు, పూజలు నిర్వహించినట్లు తెలిపారు. అంతేకాకుండా స్వామివారిని చేరుకునేందుకు పూర్ణ మార్కెట్ నుండి కొండపైకి నేరుగా ఘాట్ రోడ్ ను ప్రారంభించుకున్నామని, భక్తులు ఆ మార్గాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈవో టి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. श्रीदेवी नाम देवी सह कुटुंबाना क्षेमा विद्यरशुभम सह कुटुंबाना क्षेमा विद्यरशुभम अलमदंडी रणी रानी नाम देवी सह कुटुंबाना क्षेमा विद्यरशुभम अलमदन्नम लक्ष्मी राष्ट्र श्रेयाम केले मासे जिहारे జై శ్రీమన్నారాయణ. విశాఖపట్నం ఇసక్కొండ మీద వేంచేసినటువంటి రమాసహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి క్షేత్రం ఇది. ఈ దేవాలయం పాంచరాత్ర ఆగమం ప్రకారంగా జరిగే నిత్య నైమిత్తిక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇది ఈరోజు వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి అంటాం. ఆషాఢ మాసంలో దక్షిణాయనంలో వచ్చేటువంటి మొట్టమొదటి పౌర్ణమి ఇది. చాలా విశిష్టమైనది గురు పౌర్ణమి. ఇవాళ ఈ దేవాలయంలో పౌర్ణమి దీక్ష ఉన్నది. ఎంతటి భక్తులు ఎంతవాడైనప్పటికీ కూడా ప్రతి మనిషికి ఏవో సమస్యలు, కోరికలు సర్వసాధారణంగా మనందరికీ ఉంటాయి. పౌర్ణమి రోజునాడు ఈ దేవాలయానికి వచ్చి ద్వయస్తంభాన్ని ముట్టుకొని మనసులో కోరిక, మన కష్టం స్వామితో విన్నపం చేసుకొని 5 ప్రదక్షిణాలు స్వామి చుట్టూ చేసి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ విధంగా 5 పౌర్ణములు ఎవరైతే క్రమం తప్పకుండా చేయగలుగుతారో వారి సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. ఇది ఈ దేవాలయం విశిష్టత. భక్తులు మరో శుభవార్త తెలియపరుస్తున్నాం.
ఇంతవరకు దేవాలయానికి రావాలంటే కేజీహెచ్ హాస్పిటల్లోంచి మార్చురి మీదుగా దేవాలయానికి వచ్చేటువంటి దారి మాత్రమే మనకున్నది. అది కాకుండా ఇప్పుడు ప్రత్యేకించి విశాఖపట్నం పూర్ణ మార్కెట్ మెయిన్ రోడ్ నుంచి కొండ మీదకి ఘాట్ రోడ్ నిర్మాణం గావించారు. ఆ ఘాట్ రోడ్ కూడా ఉపయోగించుకునే వీలుగా మొన్న ఈ మధ్యకాలంలోనే ప్రారంభం చేశారు. కాబట్టి భక్తులందరూ కూడా పూర్ణ మార్కెట్ దగ్గరగా ఉండేటువంటి ఘాట్ రోడ్లోంచి కూడా స్వామివారి దేవాలయం చేరుకోవచ్చని ముందుగా తెలియజేస్తున్నామండి. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గురు పౌర్ణమి పర్వదినం కాబట్టి ఉదయం 4 గంటల నుండే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మన దేవస్థానంలో పౌర్ణమి వ్రత దీక్ష అనేది చాలా పాపులర్. సో అందరూ కూడా 5 పౌర్ణములు వరుసగా క్రమం తప్పకుండా వచ్చి ధ్వజస్తంభం ముట్టుకొని 5 ప్రదక్షిణలు చేస్తే వాళ్ళు కోరుకున్నది జరుగుతుంది అనేది ఈ దేవాలయం విశిష్టత. అలాగే భక్తులు కూడా వర్షం పడుతున్నప్పటికీ కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చి అందరూ కూడా దీక్షలు చేయడం జరుగుతుంది. శనివారం ప్రారంభమైన సింహగిరి ప్రదక్షిణలకు భక్తులే కాకుండా పలు సేవా సంస్థలు కూడా తమదైన స్థాయిలో సేవను అందించేందుకు సిద్ధమయ్యాయి. ఉత్తర నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వైద్య ప్రసాద శిబిరాలు భక్తులకు విశేష సేవలను అందించాయి. స్వామివారి భక్తి ప్రపత్తులతో ముందుకు సాగే భక్తులకు దాహార్తి తీర్చడం దగ్గర నుండి వారి ఆకలి దప్పికలను తీరుస్తూ సేద తీరుస్తూ శక్తినిచ్చే ఆహార పానీయాలను అందించేందుకు విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, బిఎన్ఐ వంటి వ్యాపార సంస్థల ప్రతినిధులు తదితరులు ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి సేవనందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర కొంగు బంగారు సింహాచలేసుని భక్తి పారవస్యంలో మునిగి తేలుతున్న ప్రజలకు తమ వంతు సాయాన్ని అందించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. కొన్ని సంవత్సరాలుగా భక్తుల సేవలో తాము తరిస్తున్నామని, ఇది స్వామి తమకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. మానవ సేవే మాధవ సేవ అనేది తాము నమ్మిన సిద్ధాంతమని స్పష్టం చేశారు. ఈరోజు మా 51వ వార్డులో ఈ గిరి ప్రదక్షిణ జరుగుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా వార్డు నుంచి మా వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా మేము ఎప్పుడూ కూడా గిరి ప్రదక్షిణ భక్తులకి అందరికీ కూడా ఈ పులిహార ప్రసాదం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా ఎందుకంటే మా పార్టీ కూడా ఎప్పుడు కూడా పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడూ కూడా ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో మా పార్టీని స్థాపించిన తర్వాత కూడా మేము ఈ సేవలో భాగంగా ఎంతోమంది మా ఉత్తరాంధ్ర కులదైవంగా చెప్పుకుంటున్న శ్రీ శ్రీ అప్పన్న స్వామి గారి ఈ గిరి ప్రదక్షిణ సందర్భంగా మేమందరం కూడా భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించాలి. మాతో పాటు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా అనేక ఈ యొక్క వితరణ కార్యక్రమాలు చేస్తున్నారు. రాబోయే కాలంలో కూడా ఆయన ఆశీస్సులు మాకు మా పార్టీకి అదేవిధంగా మా వార్డు ప్రజలందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అచ్యుతరామరాజు. మేము వైజాగ్లోని ఒక బిజినెస్ గ్రూప్ బిఎన్ఐ అని చెప్పి ఒక బిజినెస్ గ్రూప్లో బిఎన్ఐ ఛాంపియన్స్ అనే చాప్టర్ నుంచి గత 3 ఏళ్ళుగా ఈ గిరి ప్రదక్షిణ భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాం. ఇది 4వ ఏడాది. సుమారు 4 లక్షల రూపాయల వ్యయంతో ఈ లెమన్ సోడా అండ్ స్వీట్ సోడా అన్నవరం దేవస్థానం నుంచి ప్రత్యేకించి తెప్పించిన ప్రసాదం, సత్యనారాయణ స్వామివారి ప్రసాదం, పులిహోర మరియు టీ అండ్ బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ మా బిఎన్ఐ ఛాంపియన్స్ మెంబర్స్ అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే దగ్గర ఒక 200 కేసులు బిస్కెట్ ప్యాకెట్లు, 200 కేసులు ఇవి మన 200 బాటిల్స్ ఇవి సోడాలు పంచడం జరిగిందండి. అన్నవరం ప్రసాదం అయితే కనుక ఒక సెక్షన్ పంచాం. అంటే ఫస్ట్ ఆర్డర్గా ఏంటంటే కొంతసేపు బిస్కెట్లు పంచుతున్నాం, మళ్ళీ బ్రేక్ ఇచ్చిన తర్వాత సోడా ఇస్తున్నాం, సోడా బ్రేక్ తర్వాత మళ్ళీ అన్నవరం ప్రసాదం ఇవ్వడం, అలాగా ఒక్కొక్క ఐటమ్ వైజ్ ఇస్తూ దానికి తోడు ఒక 150 లీటర్ల కూలింగ్ వాటర్ క్యాన్స్ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల కోసం. ఇది 3 సంవత్సరాల నుంచి కూడా మార్నింగ్ 3:30 నుంచి 4 వరకు కూడా ఈ ప్రసాద పంపిణీ వితరణ అనేది మాత్రం జరుగుతూనే ఉంది. ఈరోజు నరసింహస్వామివారి గిరి ప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని దైవ దర్శనం చేసుకునే దానికి వారంతా కూడా నడిచి కాళ్ళకు కూడా జోళ్లు లేకుండా ఎంతో భక్తి భావనతోటి వెళ్ళటాన్ని చూసి
చాలామంది దాతలు వాళ్ళకి భక్తులకి సహాయం చేద్దామనే ఉద్దేశంతో కొన్ని స్టాల్స్ పెట్టి తినుబండారాలు, అట్లాగే వాటర్ బాటిల్స్, వేరుశనగ పప్పు ఉండలు, అట్లాగే సాంబార్ రైసు, అన్ని శనగలు, రకరకాల పదార్థాలు వాళ్ళకి ఇస్తే కొంత ప్రోటీన్ ఉండి బాగా నడవటానికి కన్వీనియంట్గా ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నారు. అదేవిధంగా మా నార్త్ నియోజకవర్గంలో కూడా మేము కూడా ఒక స్టాల్ పెట్టి దీంట్లో కొంతమంది దాతలు వాళ్ళకు సప్లై చేయవలసిన మెటీరియల్ కూడా మా దగ్గర ఇక్కడ పెట్టడము, దాని ద్వారా మేము ఇక్కడ సప్లై చేయటము, అట్లాగే వాటర్ బాటిల్స్ పెద్ద ఎత్తున సుమారు ఒక 7,500 వాటర్ బాటిల్స్ కూడా మేము ఇంకా నైట్ నుంచి సప్లై చేయటం మొదలు పెడతాము. అది కళా హాస్పిటల్ డాక్టర్ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకా కొంతమంది ఇక్కడ ఏదైతే వారు చేయవలసింది భక్తులకు ఇద్దామనే ఉద్దేశంతో భక్తి భావంతో చేయటం వలన మేము కూడా మా ప్రయత్నం మేము చేసి భక్తులకి ఉపయోగపడేటట్టు చేద్దామనే ఉద్దేశము. అట్లాగే ప్రభుత్వము కూడా ఈ మన స్టేట్ గవర్నమెంటు అట్లాగే విశాఖ యంత్రాంగం కూడా అన్ని విధాలుగా కూడా భక్తులకి అనువుగా ఉండేటట్టు ఎక్కడికక్కడ టాయిలెట్ ఫెసిలిటీసు, వాటర్ ఫెసిలిటీసు అన్నీ కూడా చాలా బాగా చేసింది ప్రభుత్వం. శ్రీ 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 సింహగిరినాథుని గిరి ప్రదక్షిణ తొలి పావంచ వద్ద ప్రారంభమై ఎంవీపీ మీద నుంచి కొనసాగుతున్న తరుణంలో అలసిన భక్తులకు బలవర్ధకమైన ఆహార పానీయాలను అందించేందుకు గత 33 సంవత్సరాలుగా సేవను అందిస్తున్నామంటూ విజయలక్ష్మి స్టోర్స్ అధినేత నాని తెలిపారు. హనుమంతవాక నుండి ఎంవీపీ మీదుగా సాగే భక్తుల గిరి ప్రదక్షిణలో వారికి అండగా ఉంటూ తమ వంతుగా ప్రసాద వితరణ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరై ప్రారంభించారని తెలిపారు. స్వామి భక్తితో 32 కిలోమీటర్ల ప్రదక్షిణ సునాయాసంగా భక్తులు నెరవేర్చుకునే విధంగా వారికి శక్తి సామర్థ్యాలను అందించేందుకు ఆహార పానీయాలను అందించడం సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఎంవీపీ కాలనీలోని ఇంత అద్భుతంగా గిరి ప్రదర్శన జరగడం ఇది 14వ సంవత్సరాలండి నేను పెట్టింది. 14 సంవత్సరాలు ఏకగేయంగా ఇంత నడుస్తుందంటే మా డీలర్స్, మా కంపెనీ వాళ్ళు, మా ఎగ్జిక్యూటివ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ దగ్గర స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా అందరూ సపోర్ట్ చేయబట్టి ఇంత విజయంగా నడుస్తుంది. అలాగే మా కొలీగ్స్, మా బంధువులు కూడా, మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ, మా కుటుంబ సభ్యులు కూడా మంచి సపోర్ట్ అయినా నాకు ఇంత సపోర్ట్ చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రజలు మొత్తం అందరూ 40 కిలోమీటర్లు నడడం అంటే మామూలు విషయం కాదండి. వాళ్ళ కోరికలన్నీ గట్టిగా కోరుకొని స్వామివారి దర్శించుకొని ఆ కోరిక నెరవేరుతుందని మనస్ఫూర్తిగా చెప్తున్నానండి. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అందరూ క్షేమంగా ఉండాలి. విశాఖ నగరపాలక సంస్థలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా 12 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరారు. టీడీపీలో 7, జనసేనలో 5 కార్పొరేటర్లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో వైసీపీ పార్టీ కార్పొరేటర్లకు కండువా కప్పి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీలో వైసీపీ కార్పొరేటర్లు సరిపల్లి గోవింద్, కంప హానోక్, బొడ్డు నరసింహప్రసాద్, ఇల్లపు వరలక్ష్మి, లొడగల అప్పారావు, రాజాన రామారావు చేరగా జనసేన పార్టీలో వైసీపీ కార్పొరేటర్లు ఆళ్ల లీలావతి, కంటిపాము కామేశ్వరి, పెద్దిశెట్టి ఉషశ్రీ, బి సూర్యకుమారి తదితరులు చేరారు. ప్రజా పరిపాలన ఒక అద్భుతమైన అభివృద్ధికి నాంది పరిపాలన కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ప్రజా తీర్పుకు అనుగుణంగా పనిచేయాలి. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. ఆ పార్టీని చీకొట్టారు. కాబట్టి ప్రజలకు అనుగుణంగా, ప్రజా తీర్పుకు అనుగుణంగా పరిపాలన జరగాలని చెప్పేసి ఇవాళ అటు తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో జాయిన్ అయిన కార్పొరేటర్లు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ ఈ ఈ 2 పార్టీల్లో జాయిన్ అయిన నాయకులందరికీ కూడా భవిష్యత్తు బాగుండాలని, వాళ్ళకి అటు తెలుగుదేశం ఇటు జనసేన పార్టీ కూడా అండగా ఉంటుంది. ఇంకా చాలామంది జాయినింగ్ ఉన్నారు. కాకపోతే కొంతమందిని మనం తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో ఒక అద్భుతమైన పరిపాలన నాంది పలకాలని చెప్పేసి వాళ్ళందరి కోరిక. కాబట్టి వాళ్ళు స్వాగతిస్తూ మనందరం కూడా వాళ్ళని కలుపుకొని భవిష్యత్తు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కలుపుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ అందరికీ కూడా, సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొన్న జరిగిన ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక ఘన విజయం సాధించిన తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు కూడా మారుతూ ఉన్నాయి.
ముఖ్యంగా విశాఖ నగరం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఉన్న నేపథ్యంలో మనకి కార్పొరేషన్ అనేది చాలా కీలకమైంది. చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాల్పంచుకుంటాం, మేము కూడా ఇందులో భాగస్వామ్యం అవుతామని చెప్పని ఏదైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, కొంతమంది ఇతర ఇండిపెండెంట్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా పార్టీలో జాయిన్ కావడానికి వాళ్ళు సంకేతాలు పంపించడం, దానిపైన మన నాయకులందరూ కూడా మాట్లాడుకొని, ఎందుకంటే ఇదేదో ఆలోపేషణగా వాళ్ళు వచ్చేస్తారు చేసుకున్నారు అనేది ఎవరు అడుకోవసరం లేదు. దీని మీద కొంత చర్చలు కూడా జరగడం జరిగింది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన మన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కట్టేస్ట్ చేసి ఓడిపోయిన నాయకులు ఉన్నారు. అక్కడ గెలిచిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటరు మన పార్టీలోకి వస్తున్నప్పుడు కొంత ఫ్రిక్షన్ స్టార్ట్ అవుతుంది న్యాచురల్గా. అయితే ఎమ్మెల్యేలుగా పార్టీ నాయకులుగా మా మీద కూడా ప్రధానంగా బాధ్యత ఉంది. ఎవరైతే పార్టీకి కష్టకాలంలో కష్టపడ్డారో వాళ్ళకి అన్యాయం జరగకుండా వచ్చే వాళ్ళతో సమన్వయం చేయించే బాధ్యత కూడా నాయకులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే పార్టీకి కష్టకాలంలో ఉండి కష్టపడి పనిచేశారు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకుండా, వాళ్ళకి అన్యాయం జరగకుండా, వాళ్ళ ప్రాధాన్యత తగ్గకుండా కాపాడే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటాం అనేది మీకు భరోసా ఇస్తూ అందరూ సహకరించండి. తప్పకుండా అభివృద్ధిలో అందరం కలిసి ముందుకెళ్దామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు దాదాపు 17 మంది కార్పొరేటర్లు, కొంతమంది టీడీపీలో జాయిన్ అయ్యారు, కొంతమంది జనసేనలో జాయిన్ అవుతా ఉన్నారు, ఇంకా రావాల్సిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే మనం కానీ కరెక్ట్గా గేట్ ఓపెన్ చేస్తే అక్కడ ఒకరో ఇద్దరు తప్ప మొత్తం ఈరోజు ఈ కూటమిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని చూస్తా ఉన్న నేపథ్యంలో ఆ నాయకుడి యొక్క వ్యక్తిత్వంలోనే ఆ పార్టీ ఈ విధంగా ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చింది. మన ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, వైసీపీ అనేది మునుగుతున్న పడవ అని చెప్పని. అదైతే ఇప్పుడు మునిగిపోయింది, ఇంకా పడవ ఇంకా పోతుంది, అయిపోయింది, ఆల్రెడీ మునిగిపోయి. ఆపరేషన్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మా దగ్గర అంటే అప్పుడు ఇంకా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వెళ్ళలేదు. కానీ ఎవరైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి గెలిచారో అంత వ్యతిరేకత ప్రభుత్వంలో ఉన్నా సరే వాళ్ళు డబ్బులు, దౌర్జన్యం ఇవన్నీ చేసి వాళ్ళని గెలిపించుకున్నారు. మా వాళ్ళు గెలిచారంటే జనాదరణ వాళ్ళకు ఉందనే మేము చాలా బలంగా నమ్మాము. సో ఇవాళ కొన్ని వార్డ్స్లో మేము దగ్గర దాకా వచ్చి ఓడిపోయాము. సో అదొక విషయం. ఇంకోటి ఏంటంటే కొన్ని వార్డ్స్లో అవతల వైపు గెలిచిన వాళ్ళు ఏదో సందర్భాల్లో కలిసినప్పుడు వాళ్ళ గురించి మాటలు వచ్చినప్పుడు పర్లేదు, వీళ్ళేమి వైసీపీ ఒక గుండెలాగా ప్రవర్తించట్లేదు, రీజనబుల్గా ఉన్నారు అనేది కొందరి మీద కూడా డిస్కషన్ వచ్చింది. అలా ఎవరిని తీసుకున్నాము అంటే వాళ్ళ రాజకీయాల్లో సత్యహరిశ్చంద్రులను ఎవరు లేరు, కానీ ఉన్న వాళ్ళల్లో ఎవరు బెటరు, ఎంతో కొంత జనాదరణ ఎవరి దగ్గర ఉంది, ఎవరి వల్ల వార్డులో కొంత ఇంకా మనం సేవా కార్యక్రమాలు చేయగలుగుతాము. అండ్ ఇప్పుడు పాలిటిక్స్ కూడా చాలా బ్యాడ్ అయిపోయింది. గత 10-15 ఏళ్ళుగా చూస్తున్నాము. పవర్ ఎక్కడుంటే నాయకులు అటువైపు వచ్చేస్తున్నారు. ఉన్నప్పుడు మనం ఇప్పుడు నీతులు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. మనం ఏంటంటే ఉన్నటి వరకు మన కార్యకర్తలని, నాయకుల్ని కాపాడుకుంటూ ఎవరైతే పనిచేశారో వాళ్ళకి ఒక దారి చూపిస్తూ, ఎవరైనా పార్టీ లోపలికి వస్తుంటే మన నిబంధనలు వాళ్ళు పాటించే విధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడం కాదు. ఇవాళ ఇక్కడ తెలుగుదేశంలోనూ జనసేనలోనూ వాళ్ళు వస్తున్నారంటే మన విధానాలు వాళ్ళు తీసుకోవాలనే ఆలోచనతోనే ఎవరు ఫిట్ అవుతారని ఆలోచించి ఇవాళ వేదిక మీద ఉన్న కార్పొరేటర్స్ అందరినీ చేర్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాలు చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. అండ్ వాళ్ళందరినీ కోరేది ఏంటి అంటే, మీరు ఇవాళ వచ్చిన తర్వాత మీ వార్డులో ఉన్న ఈ కూటమి నాయకులందరినీ కూడా మీరందరూ కలుసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కొత్త ఇంటికి వచ్చినప్పుడు మనం కొంచెం తగ్గి ఉండాలి. పదవి ఉంది కదా అని మనం పెత్తనం చేస్తే కలవడం అనేది ఇబ్బంది అవుతుంది. సో మీ అందరినీ కోరేది ఏంటి అంటే, అందరినీ అలానే కొందరు ప్రాబ్లమాటిక్ పర్సనాలిటీస్ మా దగ్గర కూడా ఒకరిద్దరు ఉండొచ్చు, వాళ్ళకి మీరు రొంగాల్సిన అవసరం లేదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఏదైనా ఫ్యూచర్లో ఏదన్నా యాక్షన్ తీసుకోవాలంటే తీసుకుంటాం, కానీ అలా చాలా తక్కువ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ జన ఆదరణ అనేది ఇంకా కంటిన్యూ అవ్వాలి. గతంలో మీరు ఏదన్నా కొన్ని విధానాలు వైఎస్ఆర్సీపీలో నడిచినాయి అని మీరు అనుకున్నా, ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం అవి కొన్ని కుదరవు. మీ అందరికీ చెప్తున్నాను అది. సో బాధ్యతగా ప్రవర్తించాలి, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలి, కరప్షన్ అనేది పెరగనివ్వకుండా ఎలా తగ్గించాలనే ఆలోచనలు కూడా మీ అందరి పెట్టాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ యూ ఆల్ ఇంటూ టీడీపీ అండ్ జనసేన. ఈరోజు తెలుగుదేశం, జనసేన
సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినటువంటి కార్పొరేటర్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ తెలుగుదేశం పార్టీ తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఇక్కడ సౌత్ శాసనసభ్యులు ఉన్నారు కనుక వారి తరఫున కూడా నేను జనసేనలోకి వచ్చినటువంటి కార్పొరేటర్స్ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. అయితే సోదరులారా, ఈరోజు కార్పొరేటర్స్ ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరి మీద కూడా మేము ఎటువంటి బలవంతం చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే గడిచిన 5 సంవత్సరాలుగా మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం ఒకవేళ పార్టీలోకి రాకపోతే, లేకపోతే మిమ్మల్ని కేసులు బనాయిస్తాను, లేకపోతే మిమ్మల్ని ఎక్కడికి కూడా తిరగనివ్వను అని ఒక దౌర్జన్యమైనటువంటి పాలన మనం గత 5 సంవత్సరాలుగా చూసాం. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ప్రజాస్వామ్య విలువలు కాలరాస్తూ ఒక నియంత పోకడలతో జరిగినటువంటి పాలన మనం చూసాం. కానీ ఇది అందుకే వారు అలా చేశారు కనుకనే వారిని ఇంటికి పంపించడం జరిగింది, వైసీపీ పార్టీని ఇంటికి పంపించడం జరిగింది. మనం అందరం కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు వారు తెలుగుదేశానికి సిద్ధాంతాలకు ఆకర్షితులై వచ్చినటువంటి వారు కావచ్చు, లేకపోతే జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైనటువంటి వారు కావచ్చు, మేము స్వాగతం పలుకుతున్నాం. వారికి ఒక సముచిత స్థానం కూడా కల్పిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాకపోతే వస్తున్నటువంటి వారిని మనం అడ్డుపడడం కరెక్ట్ కాదు. కార్పొరేటర్ స్థాయిలో అంటే అనునిత్యం మీరు ప్రజలతో మమేకమై నిత్యం ఆ 20,000 25,000 మంది ఉన్నారు, వాళ్ళందరితో రోజు మాట్లాడుకొని మిమ్మల్ని గుర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఎక్కువగా మీరే సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మనకి రాజకీయాల్లో ఉందాం అనుకున్న వారికి, నాయకత్వం తీసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా మనం వేసే అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. విశాఖపట్నాన్ని ఒక ప్రపంచంలోనే ఒక ఖ్యాతి కలిగినటువంటి సిటీగా డెవలప్ చేయాలంటే కార్పొరేటర్స్ యొక్క పాత్ర చాలా కీలకం. పవన్ కళ్యాణ్ గారి కోసం వారికి కూడా ఎన్నో ఆర్థికంగా ఉన్నటువంటి మార్గాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు యాక్షన్ చేసుకున్నా బోల్డ్ డబ్బులు వస్తాయి. నాకు అందులో లేదు, ప్రజాసేవలోనే నిజమైన ఆనందం ఉందని చెప్పేసి వాళ్ళు త్యాగం చేసి ఇందులోకి వచ్చారు. విరాట్ సినిమా యూనిట్ విశాఖలో సందడి చేసింది. M3 బ్యానర్ పై కొత్త బంగారు లోకం ఫ్రేమ్ వరుణ్ సందేశ్ హీరోగా, నీలగిరి ఆదిత్యనాథ్ హర్ష దర్శకత్వంలో, మహర్షి కొండల సమర్పణలో యూత్ఫుల్ డిఫరెంట్ కథతో వస్తున్న సినిమా విరాజ్ చిత్రం. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా విశాఖ బీచ్ రోడ్ YMCA వద్ద వినూత్న రీతిలో ప్రమోషన్ లో భాగంగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు. హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ఈ సినిమా ఆగస్టు 2న విడుదల కానుందని తెలిపారు. ఏబే నజీర్ పాల్ సంగీతం అందరినీ ఆకట్టుకుంటుందన్నారు. హ్యాపీ డేస్ సినిమాలో చందు పాత్రకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని, కామెడీ యాక్షన్ ఉంటుందని తెలిపారు. సమాజంలో జరిగే విషయాలు సినిమాలో ఉన్నాయన్నారు. ప్రమోషన్లకు మంచి స్పందన వస్తోందని, హారర్ ఎలిమెంట్స్ ఉంటాయని తెలిపారు. మంచి సందేశం కూడా ఉంటుందని అన్నారు. ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాలను ఆదరిస్తారని తెలిపారు. లవర్ బాయ్ పాత్రలు చేసే వయసు అయిపోయిందని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలియజెప్పారు. ఈ సినిమాలో నటనకు ఆస్కారం ఉందని, తనకు పాత్రలే ప్రధానమని, హీరో లేదా విలన్ అన్నది ముఖ్యం కాదని స్పష్టం చేశారు. ఆగస్టు 2 విడుదలవుతున్న సందర్భంగా మా విరాజీ టీం ఇక్కడ రావడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం టూర్ వేసాము. సో దాంట్లో భాగంగా గుంటూరు, విజయవాడ, అలాగే రాజమండ్రి, కాకినాడ ఇట్లా వెళ్తూ వైజాగ్లో కూడా ఈ టూర్లో భాగంగా ఇక్కడ వచ్చాము. సో మా సినిమా ఆగస్టు 2 రిలీజ్ అవుతుంది, విరాజీ అనే సినిమా. వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మీడియా ఎస్పెషల్లీ. మీ అందరూ మాకు సపోర్ట్ చేస్తే. ఈ సినిమాలో అతని క్యారెక్టర్ పేరు యాండీ అండి. యాండీలో ఇచ్చి పడేసాడు యాండీ క్యారెక్టర్లో. ఇంకోటి ఈ లుక్ ఏదైతే చూస్తున్నారో ఇది పర్మనెంట్ హెయిర్ కలర్ అండి. జనరల్గా మూవీ షూటింగ్ కోసం పర్మనెంట్ హెయిర్ కలర్ వేసుకొని మేక్ ఓవర్ అవడం చూస్తుంటారు, కానీ ప్రమోషన్ కోసం ఆయన పర్మనెంట్ హెయిర్ కలర్ వేసుకొని మేక్ ఓవర్ అయ్యి దాన్ని ఆ లుక్లో ప్రమోట్ చేశారు. అంత నచ్చింది మాకు ఈ మూవీ. ఆగస్ట్ 2కి మా మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా మూవీ ఆగస్ట్ 2న రిలీజ్ అవుతుంది విరాజీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మాది వైజాగే. ఇప్పుడు హ్యాపీ డేస్లో చందు అనే నేను చేసిన క్యారెక్టర్కి ఎంతమంది కనెక్ట్ అయ్యారో ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే మీరు యాండీ క్యారెక్టర్కి అంతే కనెక్ట్ అవుతారు. ఐఎమ్ షూర్. నేను యాక్చువల్లీ సినిమా చూశాను ఆల్రెడీ. సో నేను, మా టీమ్, మా ఫ్యామిలీ, మా ఫ్రెండ్స్ కొంతమందికి షోస్ చూసాము. చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిన తర్వాత అసలు ఇంత బాగుంది సినిమా. నేను దీన్ని ఇంకా ప్రమోషన్స్ ఎలా చేయాలి, ఇలాంటి సినిమా ఒక అంటే ఇందులో థ్రిల్ ఉంటుంది, మంచి చిల్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అండ్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఒక సొసైటీలో జరుగుతున్న ఒక ఇష్యూ మీద మేము అండర్ కరెంట్గా వెళ్ళామన్నమాట ఈ సినిమాలో. సో నేను ఈ సినిమా చూసిన తర్వాత ఐ లవ్ ద ఫిల్మ్. అండ్ యూజువల్గా మా వైఫ్ వితిక యూజువల్గా చెప్పదన్నమాట టక్ మనీ, బట్ ఈ సినిమా చూసిన తర్వాత వితిక ఆల్సో షీ లవ్ మై పెర్ఫార్మెన్స్, షీ లవ్ ద మూవీ.
అండ్ తను కూడా చాలా ఎక్సైట్ ఉంది మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. కొన్ని చోట్ల భయపడతారు, అంటే హారర్ సినిమా కాదు బట్ హారర్ ఎలిమెంట్స్ ఉండే సినిమా. సో ఇలాంటి సినిమాకి ఆ సౌండ్, ఆ విజువల్స్ అది మీరు బిగ్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ చేస్తే యూ విల్ లవ్ ద ఫిల్మ్. అది నేను చాలా చాలా అంటే నేను ఏదో ఓవర్ కాన్ఫిడెంట్గా ఏదో నేను యూజువల్గా మీకు తెలుసు నేను ఇన్ని ఇయర్స్లో నేను అసలు యూజువల్గా అలా మాట్లాడను నా సినిమాల గురించి, బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ చెప్పాలి. బట్ మేము ఒక మంచి సినిమా చేసాం అండ్ సక్సెస్ ఫెయిలియర్ అనేది అది మొత్తం మీ చేతుల్లో ఉంది, కలెక్షన్స్ బట్టి ఉంటుంది. బట్ మేము ఒక మంచి ప్రయత్నం, ఒక మంచి సినిమా, ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి సినిమా మేము చేశాము. విశాఖ సాగర్ తీరంలో అలల ఉధృతి పెరిగింది. ఆదివారం, అది కూడా గురు పౌర్ణమి రోజు విశేష సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తుంది. కానీ నేడు అల్పపీడన నేపథ్యంలో యంత్రాంగ హెచ్చరికల మేరకు సాగర తీరం నిర్మానుష్యంగా మారింది. సాగర ఘోష ఆకాశాన్ని అంటుతూ తన ఉగ్రరూపాన్ని చూపించింది. సందర్శకుల తాకిడి కనబడకపోగా ఉన్న ఒకరిద్దరు కూడా దూరం నుండి మాత్రమే సముద్రాన్ని ఆస్వాదిస్తున్న సంఘటనలు దర్శనమిచ్చాయి. సాధారణంగానే వారాంతంలో సాగర తీరంలో సందర్శకులు పర్యాటకులతో సందడిగా ఉంటుంది. కానీ ఈ శని ఆదివారాలు తుఫాను ధాటికి ఆదివారం వీస్తున్న గాలుల నేపథ్యంలో సాగర తీరంలో అలల ఘోష మాత్రమే ఉధృతంగా వినిపించింది. అల్పపీడనం బలపడిన నేపథ్యంలో కెరటాలు ఎగిసి పడుతూ అందరినీ భయపెట్టే రీతిలో ఉన్నాయనడంలో సందేహం లేదు. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలో ఘనంగా జరిగిన గురు పౌర్ణమి వేడుకలు, విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు. యూటర్న్ తీసుకున్న 12 మంది వైసీపీ కార్పొరేటర్లు, టీడీపీ తీర్థం పుచ్చుకుని వైసీపీకి షాక్ ఇచ్చిన మైనం. అల్పపీడనం బలపడిన నేపథ్యంలో ఎగసిన అలలు, నిర్మానుష్యంగా మారిన సాగర తీరం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.